అని అంటూ ఉంటుంది రోహిణి. ఇప్పుడు అవన్నీ ఎందుకు అని మనోజ్ అయితే ఆపుతూ ఉంటాడు రోహిణిని. మన రోహిణికి తెలియాలి కదా అని అంటూ రోహిణికి మీనాకి నిజం చెప్పబోతూ ఉంటుంది రోహిణి. ఏం లేదు శృతి, మనోజ్ కన్నా ఇంకో పెద్ద అబ్బాయి అత్తయ్య గారికి ఉన్నాడు. అతను చాలా యాక్టివ్గా ఉండేవాడట. ఒకరోజు అందరూ ఇలాగే పండక్కి ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతూ ఉన్నారు. అప్పుడు ఇక బాలు అయితే అక్కడే చెరువు ఉంది కదా, ఆ చెరువులో తను ఈత కొడుతున్నాడు. మనోజ్ వాళ్ళ అన్నయ్య పైన గట్టు మీద ఉండి చూస్తూ ఉన్నారు. మీ ఇద్దరికి ఈత రాదు అంటూ వాళ్ళ అన్నయ్యని మనోజ్ని రెచ్చగొడితే మనోజ్ గట్టు మీదే ఉండిపోయాడంట. కానీ వాళ్ళ పెద్దన్నయ్య మాత్రం నువ్వు ఈత కొట్టడం నీకు రాదు, నువ్వు ఈత లేవు అని వాళ్ళ అన్నయ్యని బాలు రెచ్చగొడితే అతను రెచ్చిపోయి నీళ్ళల్లోకి దూకేశాడంట. దూకేగానే అప్పుడే నీటి ప్రవాహం ఎక్కువ అవడంతో అతను ఈత రాకపోయేసరికి నీళ్ళల్లో మునిగి చనిపోయాడు. అప్పట్లో బాలుని అరెస్ట్ కూడా చేశారు, కొన్నాళ్ళు జైల్లో కూడా ఉన్నాడు. అది బాలు గారి చరిత్ర అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక ఆ మాటలు విన్న శృతి అయితే బాలు రౌడీ అనుకున్నాను, ఇలాగ హత్యలు కూడా చేశాడనమాట అని శృతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా అయితే శృతి జరిగింది సగమే తెలుసుకొని మిగతా సగం తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు ఆయన గురించి మాట్లాడొద్దు అని శృతితో అంటూ ఉంటుంది మీనా. అప్పుడే రోహిణి అయితే జరిగిన దాన్ని ఎవరు మార్చుతారో, ఎవరు అబద్ధం అని చెప్పగలరు? మీ ఆయన జైలుకి వెళ్ళాడు కదా తన అన్నయ్యని చంపినందుకు, అది అబద్ధం కాదు కదా అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మీనా అయితే రోహిణి ఆయన చాలా మంచివారు, ఆ రోజు ఏదో ప్రమాదవశాత్తు జరుగుంటుంది అని అంటూ ఉంటుంది. మీనా అయితే చూడు మీనా, నువ్వేమనుకున్నా సరే బాలు మాత్రం చాలా కిరాతకుడు, సొంత అన్నయ్యని పొట్టన పెట్టుకున్నాడు అని అంటూ ఇక తిడుతూ ఉంటుంది రోహిణి. వామ్మో, బాలు విషయంలో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి రవి, లేకపోతే నీ ప్రాణాలు కూడా తీసేస్తాడేమో అని అంటూ శృతి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక అదంతా విని చాలా బాధపడుతూ ఇక ఏడుస్తూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే మీనా ఒడిలో తల పెట్టుకొని నేను మనుషుల్ని చంపే కిరాతకుణ్ణి కాదు మీనా, కాదు అని అంటూ ఉంటాడు బాలు. మీ గురించి నాకు తెలీదా, అసలు ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. ఇక మీనా అయితే ఏం జరిగిందో నీకు చెప్పిన ఇప్పుడు ప్రయోజనం లేదు మీనా, ఎన్నో సంవత్సరంలో నుంచి నా గుండెల్లో ఈ నిజం అగ్ని పర్వతంలా దహించుకుపోతూనే ఉంది అని బాలు అయితే నిజం చెప్పకుండా మీనాతో బాధపడుతూనే ఉంటాడు. అప్పుడే సత్యం అక్కడికి వచ్చి రే, ఇన్ని సంవత్సరాలైనా సరే మీ అమ్మలో ఏమాత్రం కూడా కోపం తగ్గలేదు ఆ విషయంలో, ఇప్పుడే నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు సత్యం. ఈ ఊరికి సరదాగా పండక్కి సంతోషంగా ఉందామని వచ్చాము, ఇలాంటి విషయాలు మళ్ళీ కదిలించుకొని ఎందుకురా అందరూ బాధపడడం అని అంటూ ఉంటాడు సత్యమైతే. అప్పుడు ఇక బాలు అయితే నన్ను ఇంకెప్పుడూ కూడా అమ్మ జీవితంలో క్షమించదు నాన్న, కనీసం నేను చనిపోయినా సరే కన్నీరు కూడా కార్చదేమో, అయ్యో నా కొడుకు చనిపోయాడా అంటూ ఒక్కసారైనా ఏడవదంటావా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా అయితే ఏంటండి ఆ మాటలు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది మీనా. తల్లి ప్రేమకి దూరం అయ్యాను మీనా, అమ్మ ఎప్పుడైనా సరే బాలు అంటూ దగ్గరికి ప్రేమగా తీసుకుంటుందేమో, ఏమన్నా భోజనం తినిపిస్తుందేమో అమ్మ చేత్తో తినాలని ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను, అది ఎప్పటికీ కూడా కుదిరేటట్టు కనిపించడం లేదు అని బాలు అయితే చాలా బాధపడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా జరుగుతూ ఉండగా ఇక అందరూ కూడా ఊరికైతే బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. అలా ఊరికి బయలుదేరేటప్పుడు మొత్తం కూడా అన్నీ సదురుతూ ఉంటుంది మీనా అయితే. ఇన్ని రోజులు ఇంట్లో ఎంతో సరదాగా సంతోషంగా అందరూ ఉన్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం అందరూ వెళ్ళిపోతూ ఉంటే చాలా దిగులుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. సుశీల అయితే మీరు కూడా మాతో పాటు ఊరికి వచ్చేసి 10 రోజులు ఉండి రావచ్చు కదా మా అమ్మమ్మ అని మీనా అయితే అడుగుతూ ఉంటుంది. మీనా అలా అడగంగానే వీళ్ళందరూ కూడా అనని మాట నువ్వన్నావమ్మా, నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఇలాగా
పంట పొలాలు చేతికొచ్చే టైము. ఇప్పుడు నేను ఇక్కడే ఉండి పొలాలు అన్నీ కూడా లెక్కలు అవి చూసుకుంటూ ఉండాలి అని అంటూ ఉంటుంది సుశీల. అయితే తర్వాత ఇక రోహిణి మనోజ్ ఇద్దరినీ కూడా ఊరు బయట ముచ్చాలమ్మ గుడి దగ్గర వెళ్ళి ఉయ్యాల కట్టేసిరండి, అక్కడ ఉయ్యాల కడితే త్వరగా పిల్లలు పుడతారు అని అంటూ ఉంటుంది సుశీల. అయితే అప్పుడే ప్రభావతి, అవునత్తయ్య, అసలు ఆ విషయమే నేను మర్చిపోయాను, మీరు వెళ్ళిరండి అని అంటూ ఉంటే, అత్తయ్య ఇంకా మేము బ్యాగ్ అవన్నీ కూడా సదురుకోవాలి అని అంటూ ఉంటుంది రోహిణి. పర్వాలేదమ్మా, నేను సదురుతానులే, ఏముంది బట్టలే కదా అని అంటూ ఉంటే, అవునత్తయ్య కబోర్డ్లో అన్ని బట్టలు కూడా సూట్ కేసులో సదరాలి, అక్కడే బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి అని అంటూ ఉంటే, సరేనమ్మా బట్టల వరకు అన్నీ కూడా నేను సదురుతాను, మీరు వెళ్ళిరండి, ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు అవి వచ్చాక నువ్వు తీసుకో అని అంటూ ఉంటే, సరే అత్తయ్య మేమిద్దరం వెళ్ళొస్తాము అని ఇద్దరూ కూడా ఉయ్యాల కట్టడానికైతే బయలుదేరుతారు. అప్పుడే ఇక సత్యం అయితే, అదేంటమ్మా వాళ్ళిద్దరిని ఎందుకు పంపించావు, మీనా బాలు కూడా ఉన్నారు కదా అని అంటూ ఉంటాడు సత్యం. వీళ్ళు ఒకసారి ఊరికి వచ్చారు కదరా, అప్పుడు కట్టారు అని అంటూ ఉంటుంది సుశీల. అయితే ఇంకా ఏంటి చూస్తున్నావు, వెళ్ళి మనోజ్ వాళ్ళ గదిలో కూడా అన్నీ సదరు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదేంటి ప్రభా, రోహిణి గుడికి వెళ్ళేటప్పుడు అన్నీ నేను బట్టలు బ్యాగ్లో సదురుతానని నువ్వు చెప్పావు, ఇప్పుడేంటి వెళ్ళి మీనాని సదరమంటున్నావు, వాళ్ళ బ్యాగులు తను సదురుతుంది కదా, ఇంకా వాళ్ళ బ్యాగులు ఇంకా సదరాలి అని అంటూ ఉంటే, చూడండి నాకేం చెయ్యాలో తెలుసు, కానీ మీరు కాసేపు ఊరుకోండి, మీ స్నేహితులతో మాట్లాడి వస్తానని చెప్పారు కదా, వెళ్ళి మాట్లాడుకొని రండి, ఇంతలో నేను బ్యాగులన్నీ సదిరి ఉంచుతాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. సదిరి ఉంచుతావో మీనా చేత చాకిరీ చేయిస్తావో ఎవరికి తెలుసు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక మీనాతో ప్రభావతి అయితే, చూడు మీనా, మీవి అయిపోయిన వెంటనే రోహిణి వాళ్ళ గదిలోకి వెళ్ళి వాళ్ళ గదిలో ఉన్న అన్ని బట్టలు కూడా బ్యాగ్లో సదరు, విలువైన వస్తువులు ఉంటాయి, జాగ్రత్త, నాకు తలపోటుగా ఉంది, నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక రోహిణి అలాగే మనోజ్ ఇద్దరు కూడా గుడికైతే వెళ్తారు. వెళ్ళిన తరువాత అప్పుడు ఇక మనోజ్ అయితే ఇక ఉయ్యాల కడుతూ ఉంటాడు. ఉయ్యాల కట్టేటప్పుడు మనోజ్ అయితే అంటూ ఉంటాడు, నాకు పిల్లలంటే చాలా ఇష్టం రోహిణి, మనం సెటిల్ అయిపోయిన తర్వాత మనం పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అని అంటూ ఉంటే, అప్పుడే రోహిణి మనసులో అయితే, ఏదో అమ్మమ్మ గారు వెళ్ళమన్నారని నేను వచ్చాను తప్ప నాకైతే అసలు నమ్మకం లేదు, చింటూ పుట్టిన తర్వాత నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది, తిరిగి ఆపరేషన్ చేయించుకున్న పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పేశారు, నాకు నా జీవితంలో అన్నీ కూడా నాకు గండాలే, నేను మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు ప్రతి విషయంలో కూడా నేను అబద్ధమే చెప్పాల్సి వస్తుంది అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడు ఇక మనోజ్ అయితే, ఏంటి రోహిణి, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నువ్వు చెప్పినట్టే చేద్దాం మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. భగవంతుడా, ఈ కష్టాల నుంచి నన్ను ఎప్పుడు గట్టెక్కిస్తావో అని బాధపడుతూ ఉంటుంది రోహిణి. అయితే తర్వాత మీనా రోహిణి వాళ్ళ గదిలోకి వెళ్ళి మొత్తం కూడా సూట్ కేసు అన్నీ కూడా సదురుతూ ఉంటుంది. అలా సూట్ కేసు సదురుతూ ఉన్నప్పుడే పైనుంచి కొన్ని పుస్తకాలు అయితే కింద పడతాయి. అప్పుడే సుశీలమ్మ వస్తుంది. ఏంటమ్మా, ఏంటి శబ్దం వినపడిని, ఏం పడింది అని అడుగుతూ ఉంటే, ఈ బీరువా పైన ఏవో పాత పుస్తకాలు ఉన్నాయమ్మమ్మ, అవి పడిపోయాయి కింద అని అంటూ ఉంటే, ఓ అవా, చిన్నప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి చదువుకునేవాళ్ళు కదమ్మా, వీళ్ళ పుస్తకాలు కొన్ని ఇక్కడ ఉండిపోయినాయి, జ్ఞాపకంగా ఉంటుందని అలా ఉంచేశాను, సరే అయితే అవి మళ్ళీ తిరిగి బీరువా మీదే పెట్టేశాయి అని అంటూ ఉంటుంది సుశీల. సరే అమ్మమ్మ అని అంటూ ఇక మీనా అయితే పుస్తకాలు తీస్తూ ఉంటుంది. అలా పుస్తకాలన్నీ కూడా తీయంగా తీసి పైకి లెగిసేసరికి పుస్తకాల్లో నుంచి ఒక డైరీ అయితే కింద పడుతుంది. ఇక ఆ డైరీని చూసి, ఏంటిది డైరీలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది మీనా. అయితే ఇది ఎవరి డైరీ అయి ఉంటుంది అని ఓపెన్ చెయ్యంగానే ఆ డైరీలో అయితే మనోజ్ ఫోటో ఉంటుంది. ఓహో, ఇది మనోజ్ చిన్నప్పుడు డైరీ అనమాట అని అనుకుంటూ ఉంటుంది మీనా. అలా అనుకున్న మీనా అయితే
అప్పుడే అయినా ఒకళ్ళ డైరీని చదవకూడదు కదా అని అనుకుంటూ ఇక డైరీని అయితే పక్కన పెట్టేస్తూ ఉండగా అప్పుడే ఒక గాలి వేసి పేపర్లు అయితే ఎగురుతూ ఉంటాయి. బాలుని అన్యాయంగా జైలుకి పంపించాను అని దాంట్లో ఒక మాట అయితే కనపడుతుంది మీనాకి. అప్పుడే అది ఓపెన్ చేసి చూస్తుంది. అలా ఓపెన్ చేయి చూసి చదవంగానే మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ రోజు బాలుగారి వాళ్ళ అన్నయ్య చావుకి కారణం ఈయన కాదనమాట, మనోజే ఆ రోజు వాళ్ళ అన్నయ్యని నీళ్ళల్లో తోసేశాడు అని అనుకుంటూ. కానీ అత్తయ్య గారికి నిజం మనోజు చెప్పలేదు. ఈయన కూడా ఎందుకు దాచిపెట్టారు, ఆ రోజు ఏం జరిగిందని ఈయన్ని అడుగుతూ ఉంటే ఎందుకు ఈయన మాట దాటేశారు అని అనుకుంటూ మీనా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. లేదు, ఇన్ని సంవత్సరాలు కూడా అత్తయ్య ఇన్ని అపార్థం చేసుకున్నారు, ఈ విషయాన్ని నేను అత్తయ్య గారి ముందు పెట్టాల్సిందే అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా డైరీని తీసుకొని బయటికి వచ్చి అత్తయ్య అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడే ప్రభావతి అయితే బయటికి వచ్చి ఏంటే ఏమైంది, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతూ ఉండగా అప్పుడే ఇక ఎవరైతే మీ అబ్బాయిని చంపేశాడని మా ఆయన మీద నింద వేస్తున్నారో అసలు మీ పెద్దబ్బాయి చావుకి కారణం ఈయన కాదు, మీ అబ్బాయి బాలు కాదు, మీ ముద్దుల కొడుకు, డిగ్రీల మీద డిగ్రీలకు చదివిన కొడుకు మనోజ్ అని అంటూ ఉంటుంది మీనా. అది విని ఒక్కసారే ప్రభావతి అయితే షాక్ అయిపోతూ నీకేమన్నా పిచ్చి పట్టిందా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, అయినా మనోజ్ ఏంటి, నా పెద్ద కొడుకు చావుకి కారణం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి ఈ డైరీలో ఏముందో అత్తయ్యకి చదివి వినిపించు అని అంటూ ఉంటుంది మీనా. నేను చదివితే అది కావాలని చదివాను అనుకొని ఉంటారు, ఇది మనోజు చిన్ననాటి డైరీ, వాళ్ళ బట్టలు సదురుతుంటే బీరువాలో ఉన్న పాత పుస్తకాల్లో నాకు దొరికింది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక డైరీలో ఉన్నవేది చదువుతూ ఉంటుంది శృతి. అయితే ఈరోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద అబద్ధం ఆడాను. ఈరోజు పెద్దన్నయ్యని ఈత రాదు రాదు అని అంటూ ఉన్న బాలుగాడు ఈత కొడుతున్నాడని, పెద్దన్నయ్యని ఎలాగైనా సరే ఈత కొట్టేలా చెయ్యాలని నాకు ఈత రాక భయమేసి పెద్దన్నయ్యని నీళ్ళల్లో తోశాను. వాడికి ఈత రాలేదు, ప్రవాహం ఎక్కువ అవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. పాపం బాలు అన్నయ్యని కాపాడాలని చాలా ప్రయత్నించాడు, కానీ అది జరగలేదు, అన్నయ్య చనిపోయాడు. కానీ బాలు ఆ నిందని తన మీద వేసుకొని అరెస్ట్ కూడా అయిపోయాడు, జైలు శిక్ష అనుభవించాడు అని అన్నీ కూడా వివరంగా రాస్తాడు మనోజ్. అయితే ఇక మనోజ్ రాసిన ఆ వివరాలు తెలుసుకొని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది విని. ప్రభావతి అయితే చూసావా ప్రభావతి, ఆ రోజు జరిగింది ఇదే, నాకు ఈ విషయం ముందే తెలుసు, బాలు ఈ విషయాన్ని నీతో చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను నష్టజాతకుడని అసహించుకుంటూనే ఉంది, కానీ మనోజ్ అంటే అమ్మకి చాలా ప్రాణం. అలాంటి మనోజ్ గురించి అమ్మకి నిజం తెలిస్తే అమ్మ తట్టుకోలేదు, అందుకే నిజం చెప్పొద్దని నా దగ్గర బాలు మాట తీసుకున్నాడు. అందరి ముందు హంతకుడు అని, నా కొడుకుని చంపినవాడని అందరూ అన్ని మాటలు అంటూ ఉంటే నిజాన్ని చెప్పకుండా సహనంతో భరించాడు అని సత్యం కూడా నిజాన్ని చెప్తాడు. ఇంతలో మనోజ్ అయితే వస్తాడు. ఇక మనోజ్ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక వెంటనే మనోజ్ని చంప పగలగొడుతుంది. మనోజ్ని చంప పగలగొట్టి ప్రభావతి అంటూ ఉంటుంది, ఆ రోజు ఎందుకురా మీ అన్నయ్యని నీళ్ళల్లో తోసేసి చంపేశావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మనోజ్ అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటత్తయ్య మీరు మాట్లాడేది, మనోజు వాళ్ళ అన్నయ్యని నీళ్ళల్లో తోయడం ఏంటి, బాలు కదా అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే శృతి అయితే మనోజు డైరీ ఇచ్చి నీ భర్తే వాళ్ళ అన్నయ్య చావుకి కారణం అని అంటూ ఉంటుంది. శృతి అన్న మాటకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అయితే మనోజ్ ఇదంతా నిజమా, ఇన్ని రోజులు బాలుని హంతకుడు అని మీ అమ్మ అన్ని మాటలు అంటుంటే ఈ నిజాన్ని నువ్వు ఒక్కసారైనా బయట పెట్టాలని నీకు అనిపించలేదా అని అంటూ ఇక రోహిణి అయితే నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో బాలు అయితే ఇంటికి వస్తాడు. ఇక బాలు ఇంటికి రావడంతో
అప్పుడే ఇక అంటూ ఉంటాడు, సత్యమైతే మీ అమ్మకి నిజం తెలిసిపోయిందిరా అని అంటూ ఉంటే, ఏ నిజం తెలిసింది నాన్న అని బాలు అంటూ ఉండగా అప్పుడే ప్రభావతి అయితే బాలుని పట్టుకొని, నన్ను క్షమించు బాలు, నన్ను క్షమించరా అని అంటూ ఏడుస్తుంది. ఏమైందమ్మా, ఎందుకు అలా ఏడుస్తున్నావు, నువ్వు నన్ను క్షమాపణ అడుగుతున్నావేంటి అని అనగానే అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఈ నీచుడు చేసిన పనికి ఈరోజు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకురా ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావు, ఎందుకు దాచిపెట్టావు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక బాలు అయితే, చిన్నప్పటి నుంచి నా వల్ల ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది, నేను నష్టజాతకున్నని, నా వల్ల ఎటువంటి కలిసి రాలేదని నన్ను నానమ్మ ఇంటికి పంపించేశావు. కానీ ఆ రోజు దురదృష్టం కొద్దీ ఎంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా అన్నయ్య చనిపోయాడు. కానీ ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు, అందులో మనోజ్ తోసాడంటే నువ్వు నిజంగా తట్టుకోలేవని, నీ గురించి నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ రోజు నేను అబద్ధం ఆడాల్సి వచ్చింది అని అంటూ చాలా ఇక బాధపడుతూ ఉంటాడు బాలు. నన్ను క్షమించరా, ఇన్ని రోజులు నిన్ను చాలా దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటే ఇంతలో మనోజ్ వచ్చి, అమ్మా నన్ను క్షమించమ్మా అని అంటూ మనోజ్ అయితే క్షమాపణ అడుగుతాడు. అప్పుడే ప్రభావతి మనోజ్ చెంప పగలగొట్టి అంటూ ఉంటుంది, నువ్వు మాత్రం నాతో మాట్లాడొద్దు, నువ్వు నాతో మాట్లాడే హక్కుని కోల్పోయావు, నాకు దూరంగా ఉండు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక సత్యమైతే, ప్రభావతి ఇన్ని రోజులు ఈ నిజాన్ని నీకు చెప్పకపోవడానికి కారణం ఇదే. బాలు కుటుంబం కోసం ఎన్ని త్యాగమైనా చేస్తాడో, అందరూ సంతోషంగా ఉండాలని చూసుకుంటాడు. వాడిని నువ్వు అసహించుకున్నా సరే కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్తాడో. నువ్వు తన భార్యని అవమానించినా సరే ఇల్లు వదిలి వెళ్ళడానికి వాడు అస్సలు కూడా మనసు ఒప్పుకునేది కాదు. తన భార్య పడుతున్న కష్టాలు చూసి కూడా తను ఇంట్లోనే భార్యని ఓదార్చుకునేవాడు తప్ప ఎప్పుడు నిన్ను ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు అని అంటూ సత్యమైతే చెప్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే గుండె నిండా గుండె గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు.